హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2026 తర్వాత జరగాల్సినటువంటి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఫర్ ద లోక్సభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి సౌదర్న్ స్టేట్స్, మరీ ముఖ్యంగా సౌత్ నుంచి కూడా తమిళనాడు నుంచి కేంద్రం మధ్య మాటల యుద్ధం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ఆల్ పార్టీ మీటింగ్ని కాల్ఫర్ చేశారు. మార్చి 5వ తారీఖున తమిళనాడులో ఉన్నటువంటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ దగ్గరగా 40 పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలకి ఇన్విటేషన్ పంపిస్తే ఆయన మీటింగ్లో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో పోస్ట్ 2026 జరగాల్సినటువంటి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అది సౌత్ ఇండియన్ స్టేట్స్ పట్ల ఒక మెడ మీద ఏలాడుతున్న కత్తిలా పోల్చే ప్రయత్నం అయితే చేశారు. దీనికి ప్రధాన కారణం సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 1971 తర్వాత ఈ రోజు వరకు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగలేదు. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగకుండా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేదానికి రీజన్ కూడా నార్త్ సౌత్ మధ్య ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో పాపులేషన్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ నార్త్లో ఉన్నటువంటి పంజాబ్ పాపులేషన్ కంట్రోల్ పాలసీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి పంజాబ్ యాజ్ వెల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసినట్టు రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్ స్టేట్స్ని పాపులేషన్ కంట్రోల్ విషయంలో మెజరబుల్గా ఫెయిల్ అయిపోయినాయి. సో మనకు లోక్సభ స్థానాలు అవ్వనివ్వండి, లేకపోతే అసెంబ్లీ స్థానాలు అవ్వనివ్వండి, డిసైడ్ అయ్యేది బేస్డ్ ఆన్ పాపులేషన్. కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నింటిలో పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫేజ్కి వచ్చేసి ఉన్నాయి. కాబట్టి తక్కువ సీట్లు వస్తాయి. సో తక్కువ సీట్లు లోక్సభ స్థానాలు రావడం వల్ల ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా తగ్గిపోద్ది, రిప్రజెంటేషన్ ఫ్రమ్ నార్త్ ఇండియా పెరుగుద్దని ఒక కన్సర్న్ సౌత్ ఇండియన్ స్టేట్లో చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో ఆల్ పార్టీ మీట్ కండక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద బిఫోర్ స్టార్ట్ అనౌన్సింగ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ పోస్ట్ 2026 సౌత్ ఇండియా నుంచి, మరీ ముఖ్యంగా తమిళనాడు నుంచి, తమిళనాడు యాజ్ ఎ స్టేట్గా సౌత్ ఇండియాగా ఎలాంటి ప్రెషర్ పెట్టాలనే అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. అయితే దీన్ని ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతూ అప్రహెన్షన్స్ ఏవైతే సౌత్ ఇండియా నుంచి ఉన్నాయో, మరీ ముఖ్యంగా తమిళనాడు నుంచి ఉన్నాయో, అమిత్ షా గారు తమిళనాడు టూర్కు ఒక్క రోజు ముందే ఆయన మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేశారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తమిళనాడులోని కోయంబత్తూరులో మీటింగ్కి వెళ్ళిన క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సౌత్ ఇండియాలో ఏ స్టేట్స్కి కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ వల్ల అన్యాయం జరిగేదానికి ఆస్కారం లేదు. అండ్ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం సౌత్ ఇండియాలో కానీ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా అన్యాయం చేసే ప్రయత్నం చెయ్యబోము అని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ బయటికి చెప్పినా కానీ బీజేపీ అంటే ఒక రకమైన డ్యూయల్ స్టాండర్డ్స్, డ్యూయల్ టంగ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మాటలు నమ్మేదానికి ఆస్కారం లేదు. బట్ సౌత్ ఇండియా నుంచి ఎలాంటి ప్రెషర్స్ పెట్టాలో అలాంటి ప్రెషర్స్ అన్ని పెట్టేదానికైతే చాలా క్లియర్గా పూనుకొని ఉన్నారు. ఇప్పుడు మనకు జనరల్గా చూసుకుంటే 2026 తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగాలనేసి 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో పార్లమెంట్ పాస్ చేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని 2026 వరకు పాస్ చేయడం జరిగింది. ఆ 2026 తర్వాత జరగబోయే మొదటి సెన్సస్లో వచ్చిన జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగాలి. కానీ రీసెంట్గా ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టినటువంటి యూనియన్ బడ్జెట్లో కేంద్ర హోంశాఖ మరి సెన్సస్ని క్యారీ అవుట్ చేయాల్సినటువంటి ప్రక్రియకి యూనియన్ బడ్జెట్ అలొకేషన్స్ అయితే జరపలేదు. సో 2025లో ఎక్సర్సైజ్ జరిగేదానికి ఆస్కారం లేదు. 2026 తర్వాత జరగబోయే మొదటి సెన్సస్ లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరగాలి. కాబట్టి మేబీ 2026లో బడ్జెట్లో అనౌన్స్ చేసి బడ్జెట్ అలొకేషన్ చేసి 27లో ఎక్సర్సైజ్ క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి ఆస్కారం అయితే ఉంది. అయితే మనం డీలిమిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి గారు రైజ్ చేసిన కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇది డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం జరిగితే తమిళనాడుకి 8 సీట్లు తగ్గి 31 స్థానాలకు పడిపోయేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ 2019లో మిలాన్ వైష్ణవ్ అండ్ జామీ హోస్టన్ ఆఫ్ క్యార్నేజ్ ఇంటర్నేషనల్ పీస్ అని ఒక సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం దేశంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ 2019 అప్పటికి ఉన్న జనాభా లెక్కల ప్రకారం 2026 తర్వాత చేయగలిగితే దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాల నుంచి 543 నుంచి పెరిగి 668కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఈ 668లో కూడా మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి 80 స్థానాల నుంచి 143 స్థానాలకు వెళ్ళేదానికి ఆస్కారం ఉందనేసి ఈ పర్టికులర్ సంస్థ చెప్పింది. తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఇప్పుడున్న 39 లోక్సభ స్థానాల నుంచి ఒక 10 స్థానాలు పెరిగి
49కి వెళ్ళేదానికి ఆస్కారం ఉందని చెప్పింది. అది ఇంకో సౌత్ ఇండియన్ స్టేట్స్కి వచ్చేసరికి, సౌత్ ఇండియా స్టేట్ నుంచి వచ్చేసరికి ఒక కేరళ నుంచి 20 స్థానాలు ఉన్నాయి. ఆ 20 స్థానాలు అలానే ఉండేదానికి ఆస్కారం ఉందని చెప్పింది. బట్ నార్త్ ఇండియా నుంచి పంజాబ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో, పంజాబ్లో కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న లోక్సభ స్థానాలకు కొన్ని స్థానాలు తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నార్త్లో ఒకే ఒక స్టేట్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి, పాపులేషన్ స్టెబిలైజ్ చేసి ఉన్నటువంటి స్టేట్ పంజాబ్ ఒకటే, కానీ పంజాబ్ ఒకటే ఉంది కాబట్టి పంజాబ్లో కూడా లోక్సభ స్థానాలు తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఒక్క లోక్సభ స్థానాలకే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాలు అవనివ్వండి, అసెంబ్లీ స్థానాలు అవనివ్వండి, రాజ్యసభ స్థానాలు అవనివ్వండి, ఇవన్నీ ఓవర్ రిప్రజెంటెడ్గా ఉన్నాయి. జనరల్గా ఒక ఎంపీ అనే వ్యక్తి 5 నుంచి 7 లక్షల మధ్య రిప్రజెంట్ చేయాల్సినటువంటి ఎంపీ ఇప్పుడు కొన్ని పార్లమెంట్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే 10 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు, 20 లక్షల వరకు కూడా కొన్ని లోక్సభ ఎంపీల యొక్క రిప్రజెంటేషన్ ఉంది. 20 లక్షల మందిని రిప్రజెంట్ చేస్తా ఎంపీలు ఉన్నటువంటి 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంది. సో ఇది ఓవర్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాపులేషన్ ఎంపీ రేషియోని కూడా నార్మలైజ్ చేసి 5 లక్షలు ఆర్ 5 నుంచి 7 లక్షల మధ్యలో ఒక 7 లక్షల మందికి ఒక ఎంపీ రిప్రజెంట్ చేసేలా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరిగేదానికైతే ఆస్కారం ఉంది. కానీ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 80 స్థానాలను బేస్ చేసుకుని ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. 2014లో చూసాం, 2019లో చూసాం. ఫర్ దట్ మ్యాటర్ 2009లో కూడా కాంగ్రెస్ అండ్ యూపీఏ తన టాలెంట్ కొంచెం పెంచుకోవడం వల్ల రెండోసారి అధికారంలోకి వచ్చేదానికి హెల్ప్ అయింది. అది ఇప్పుడు 80 స్థానాలు ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్ దేశంలో ఏ పార్టీ పవర్లోకి రావాలా, ఎవరు ప్రధాని కావాలని డిసైడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇప్పుడు ఉన్నటువంటి 80 నుంచి 160 స్థానాలకు వెళ్ళిపోతే భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాలతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ని ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది ఒక్క ఉత్తరప్రదేశ్ మాత్రమే డిసైడ్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ 80 నుంచి 163 అంటే ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్, మోర్ దెన్ 100%. సో ఈ క్రమంలో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సౌత్ ఇండియన్ స్టేట్స్ యాజ్ వెల్ as పంజాబ్, ఈ స్టేట్స్ విషయంలో పాపులేషన్ కంట్రోల్ చేసిన దాంట్లో రివార్డ్స్ ఇవ్వకుండా ఇన్ రిటర్న్ వీళ్ళని పాపులేషన్ కంట్రోల్ చేసిన ప్రక్రియలో భాగంగా వీళ్ళని పనిష్ చేయడం కానీ జరిగితే ఇప్పటికే సౌత్ ఇండియన్ స్టేట్స్ అవనివ్వండి, సౌత్ ఇండియన్ ఎంపీస్ అవనివ్వండి, వీళ్ళ మాట జనరల్గానే పార్లమెంట్లో పెద్దగా సాగేదానికి ఉండదు, వీళ్ళు అడిగేదానికి ఉండదు. వీళ్ళు గట్టిగా అడిగినా పెద్ద రిసోర్సెస్ కూడా సౌత్ ఇండియాకి వేరే కంపారిటివ్ నార్త్ ఇండియన్ స్టేట్స్, పూరర్ స్టేట్స్కి ఇచ్చినట్టు సౌత్ ఇండియాకి వచ్చే దాఖలాలు లేవు. మనం చూస్తున్నాం ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్లో మనం చూసినా కానీ నార్త్ ఇండియా వాళ్ళు కట్టే తక్కువ ట్యాక్స్, వాళ్ళకు రిటర్న్ డివల్యూషన్ ద్వారా వచ్చే ట్యాక్స్ ఎక్కువ ఉంది. సౌత్ ఇండియా నుంచి ట్యాక్స్ కట్టేది ఎక్కువ, ఇన్ రిటర్న్ డివల్యూషన్ ద్వారా, ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ద్వారా వచ్చేస్తే రేషియో ఏదైతే ఉందో సౌత్ ఇండియాకి తక్కువ ఉంది. కానీ ఒక పక్క ఇది ఈ ట్యాక్స్ ట్యాక్స్ ఎక్కువ, వచ్చే ట్యాక్స్ వచ్చే ఫండ్స్ సెంటర్ నుంచి వచ్చే తక్కువ ఉంది. ఇంకా కానీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు ఈ స్టేట్స్ని కానీ పనిష్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా యూనియన్ గవర్నమెంట్ ఇప్పటికే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ మీద స్టెప్ మదర్లవే చూపిస్తుంది. అండ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టెప్ మదర్తో పాటు కొన్ని పార్టీలు బీజేపీకి సరెండర్ అయిపోయి, తెలుగుదేశం, జనసేన పార్టీ ఇలాంటి పార్టీలు బీజేపీకి సరెండర్ అయిపోయి అసలు ఈ రాష్ట్రాలకు ఏం కావాలో అడగని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడగలేని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. కనీసం తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే డిఎంకే లేకపోతే సిపిఎం లెఫ్ట్ పార్టీలు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు గట్టిగా అడిగి నిలదీసే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో కూడా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రానికి మొర్రు పెట్టుకుంటుంది. కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ చేస్తున్నాయి కానీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయట్లేదంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి బీజేపీతో రాజకీయ అవసరాలు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే బీజేపీకి తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా కౌంటర్ చేయొద్దు, గట్టిగా అడగద్దు, లేకపోతే రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగినా ఏది అడగకుండా కూర్చోవాలనే ఒక ధోరణిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి సౌత్ ఇండియా నుంచి ఏ స్టేట్ గట్టిగా డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జనసేన కానీ టీడీపీ కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. భాగస్వామిగా ఉంటూ యూనియన్ గవర్నమెంట్లో భాగస్వామిగా ఉంటూ. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి అయితే ఖచ్చితంగా ఒక దాన్ని ఏమంటారు, ఒక పనిష్మెంటే జరిగేలా ఉంది చూస్తున్న ప్రక్రియ. కానీ చూడాలి, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మొదలైన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి చెప్తున్నట్టు సీట్లు తగ్గుతాయా తమిళనాడు రాష్ట్రానికి 39 నుంచి 31కి, లేకపోతే ఈ మిలాన్ వైష్ణవ్, జామీ క్యార్నేజ్
ఇంటర్నేషనల్ పీస్ ఆర్గనైజేషన్ చెప్తున్నట్టు 39 నుంచి పెరిగి 49కి వెళ్తుందా? పంజాబ్ పరిస్థితి ఏంటి? కేరళ పరిస్థితి స్టేటస్కో మెయింటైన్ చేస్తారా? తమిళనాడుకి ఏం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్కి ఏం జరగబోతుంది? తెలంగాణకి ఏం జరగబోతుంది? కర్ణాటకకి ఏం జరుగుతుంది అనేసి మాత్రం ఒక్కసారి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే మాట్లాడగలం. అండ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని అనౌన్స్ చేయాలి అంటే మాత్రం దానికంటే ముందు ఖచ్చితంగా సెన్సస్ని కండక్ట్ చేయాల్సి ఉంది. సెన్సస్లో వచ్చిన జనాభా లెక్కల ప్రకారమే అకార్డింగ్ టు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 ప్రకారం 2026 తర్వాత జరగబోయే మొదటి సెన్సస్ లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయాలనేసి చాలా క్లియర్గా ఉంది. సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయాలి అంటే దానికంటే ముందు సెన్సస్ని కండక్ట్ చేయాలా. సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ప్రీవియస్ బడ్జెట్లో కూడా అలొకేషన్స్ ఏం జరగలేదు సెన్సస్ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేసేదానికి. బడ్జెట్ అలొకేషన్స్ ఎప్పుడు చేస్తారు, లేకపోతే స్పెషల్ గ్రాంట్స్ ఏమన్నా ఇచ్చి ఎక్సర్సైజ్ చేస్తారా అనేది చూడాలా. కానీ ఒకటి మాత్రం క్లియర్, సెన్సస్ క్లియర్ కాకుండా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయితే ముందు అడిగేసేదానికైతే ఆస్కారం లేదు. థ్యాంక్ యూ.